నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మనము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రామ దేవత అయిన బాటగంగమ్మ టెంపుల్ అయితే చూడబోతున్నామండి. సో ఈ ఆలయానికి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం ఏమిటి, ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు చేసేటప్పుడు ఈ అమ్మవారు తోడుగా అయితే అయ్యవార్లకు తోడుగా వెళ్ళేదంటండి. ఇప్పుడు కూడా ఈ అమ్మవారు తోడుగా వెళ్తూ ఉంటుందని కూడా ఇక్కడ అయితే తిరుమలలో అయితే చెప్తూ ఉంటారు. సో ఈ అమ్మవారిని బాటగంగమ్మ అన్న పేరు ఎందుకు వచ్చింది, ఈ ఆలయానికి తిరుమలకు ఉన్న అనుబంధం ఏమిటి, ఈ అమ్మవారు ఈ ఊరికి గ్రామ దేవతగా ఎందుకు ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనం చూస్తుంది బాటగంగమ్మ టెంపుల్ అండి. తిరుమల వెంకటేశ్వర స్వామికి అక్కగా కూడా చెప్తూ ఉంటారు. ఈ తిరుమలకి గ్రామ దేవత ఈ అమ్మవారు అన్నమాట. మనకి ఇక్కడ అమ్మవారికి ఎటువంటి అలంకారం లేకుండా అభిషేకం చేస్తున్న వీడియో అయితే నేను తీశాను. సో మనము ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఛానల్లో అన్నీ కూడా శ్రీవారి సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను పెడుతూ ఉన్నాను. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఈ ఆలయము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందండి. కరెక్ట్గా చెప్పాలంటే శ్రీవారి సేవకులు ఉండే సేవా సదన్కి వెనకాలైతే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సేవకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ ముడుపులు అనేవి కడుతూ ఉంటారనమాట. సో నేను కూడా ఇక్కడ ముడుపు అనేది కట్టాను, అది కూడా చూద్దాము. ఇదంతా కూడా టెంపుల్ అండి. ఇక్కడ నేను చూపిస్తుంది కాజు సేవకు వచ్చే ప్లేస్ అండి. ఎదురుగా మనకి గులాబీ తోట అనేది ఉందన్నమాట. సో దీనికి వెనక సైడే అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే మనకి ఈ టెంపుల్ వచ్చేస్తుంది. ఎవరిని అడిగినా కూడా బాటగంగమ్మ టెంపుల్ అంటే చెప్తారు. పరశురాముడి తల్లి రేణుకామాతయే ఈ బాటగంగమ్మ అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ వాతావరణం అంతా కూడా చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అలాగే నవగ్రహాలు, నాగదేవత ఇవన్నీ కూడా లోపల చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉంటాయండి. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో చెప్తానండి. సేవా సదన్ నుండి వెనక సైడే ఈ టెంపుల్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ పక్కకు వచ్చేసి సేవా సదన్ 2, ఇది జెంట్స్ అన్నమాట. పక్క పక్కనే ఉంటాయి ఇవి రెండు కూడా, సపరేట్గా. సేవకు వచ్చిన వాళ్ళు లేడీస్ అయితే ఇక్కడ ఉంటారు. ఈ జెంట్స్ బిల్డింగ్ చూస్తున్నాను కదా, దానికి వెనక సైడే బాటగంగమ్మ టెంపుల్ అనేది ఉంటుందండి. కరెక్ట్గా చూపిస్తాను చూడండి. వెనక సైడ్ మీకు సేవా సదన్ కనబడుతుంది చూడండి, జెంట్స్ది అనమాట. ఆ సేవా సదన్ ముందర గులాబీ తోట, అక్కడ నుండి అంతా కూడా మనం నడుచుకుంటూ వచ్చామంటే సేవా సదన్ వెనక నుండి నడుచుకుంటూ ఇలా వస్తామన్నమాట. వస్తే మనకి ఈ బాటగంగమ్మ టెంపుల్ అనేది వస్తుందండి. చాలా ఈజీ. మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా బాటగంగమ్మ టెంపుల్ అంటే ఎవరైనా కూడా చెప్తారు. ఈ ఆలయానికి బాటగంగమ్మ అన్న పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల ఆలయ అర్చకులు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి నిత్యము పాప వినాశనం నుండి పవిత్ర జలాన్ని మోసుకుంటూ కాలినడకల ఈ బాట గుండా రోజు వెళ్ళేవారు. అలా స్వామి అభిషేకానికి నీటిని తెచ్చి అర్చకులు వచ్చే సమయంలో తోడుగా ఈ బాటగంగమ్మ అయితే ఉండేదంటండి. అందుకు ఈ తల్లిని బాటగంగమ్మ అన్న పేరైతే వచ్చిందని చెప్తూ ఉంటారనమాట. ఈ అడవిలో క్రూరమృగాలు, పులులు, సింహాలు ఇంకా ఏవైనా ఆపదలు ఆలయ అర్చకులకు రాకుండా ఈ అమ్మవారు త్రిశూలం పట్టుకొని ఆలయ అర్చకులకు వెనకాలే వెళ్తూ తోడుగా వచ్చేదని, ఇదే బాట గుండా వెళ్ళే వాళ్ళ అర్చకులకి తోడుగా అమ్మవారు ఇదే బాట గుండా వెళ్ళేది కాబట్టి ఈ అమ్మవారిని
బాటగంగమ్మ అన్న పేరు అయితే వచ్చిందని చెప్తూ ఉన్నారనమాట. సో ఈ ఆలయంలో ఒక చెట్టు ఉంది. ఈ చెట్టుకి అర్చకులు ఏవైనా మొక్కులు ఉంటే మొక్కుకొని కోరికలు తీర్చుకోవడానికి ఇలా ముడుపులు అయితే కట్టమని ఇచ్చారనమాట. అలాగే ఒక పసుపు తాడు, గాజులు ఇవన్నీ కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చండి. ముడుపు మాత్రం ఇలా చెట్టుకి మనం మొక్కుకొని కట్టుకుంటే తప్పకుండా మనం కోరిన కోరికలు అయితే తీరుతాయి. అలాగే నా కోరిక కూడా తీరిందండి. మళ్ళీ తప్పకుండా ఈ తిరుమలకు వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలని మళ్ళీ కూడా నేను అనుకుంటున్నాను. సో మీరు వెళ్తే మాత్రం ఈ ఆలయానికైతే తప్పకుండా వెళ్తారని నేను ఈ వీడియో మీకు షేర్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. వెనకాల శివుడు, అమ్మవారు, ఇంకా నాగదేవత పుట్ట కూడా పక్కనే మనం చూడవచ్చు అన్నమాట. ఈసారి తిరుమల వెళ్తే తప్పకుండా శ్రీవారి సేవకు వెళ్ళే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా బాటగంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళండి. పాప వినాశనం వెళ్ళే దారి గుండా మనము వెళ్ళే ముందు మనము బాటగంగమ్మ టెంపుల్ ఎక్కడుందని ఎవరిని అడిగినా కూడా చెప్తారండి. ఈ అమ్మవారు ఈ తిరుమల గ్రామ దేవత అన్నమాట. ఎదురుగానే హనుమంతుని గుడి ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి. తరువాత ఇంకొక టెంపుల్ కూడా నేను వీడియో అనేది చేస్తానండి, నాగతీర్థము. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఈ తిరుమలలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాతావరణాన్ని మనం చూడాలనుకునే వాళ్ళైతే ఈ తిరుమల మొత్తం అంతా కూడా తిరిగితే ప్రశాంతమైన వాతావరణం తిరుమలలో అయితే ఉంటుంది. 10 రోజులు మేము తిరుమలలో గడిపాము. సో ఇలాంటి సేవ మళ్ళీ మాకు దొరకాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా శ్రీవారి సేవ వీడియోస్ వస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ అనేది చేయండి. మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.